Hello everyone, welcome to Mission Possible IAS Academy. Aspirants, ఎండోమెంట్ ఎస్పెషల్లీ ఎండోమెంట్ ఆస్పిరెంట్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలామంది ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు చాలామంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. సో నెక్స్ట్ సార్ మాకు సిలబస్ కూడా ఐడియా లేదు సార్, మాకు ఎలాగా ఏంటి ఒకసారి ఒక వీడియో చేయండి సార్ దీని మీద అంటే మీ ముందుకి ఇది చేస్తున్నాం. ఆల్రెడీ మేడం మీకు చెప్పారు, కానీ చాలామందికి ఏంటంటే ఇంకా మోర్ క్లారిటీ కోసం సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు తెలియజేస్తూ ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అయినా, సో మీరు ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తూ మీరు చదువుకుంటున్నా, మీరు కనుక కొంత టైం రోజులో 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఒక కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటున్నానని మాత్రమే కాదు, సో కంటిన్యూగా ఒక టైం పెట్టుకొని దాన్ని రెగ్యులర్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు అంటే మాత్రం మీరు క్రాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎన్ని అవర్స్ అన్నది మ్యాటర్ కాదు. సో మిగతా టైం మీరు జాబ్ చేస్తున్నప్పుడు కానీ మీరు రీకలెక్ట్ చేసుకుంటూ మీరు చదువుకోవచ్చు. సో ఇప్పుడే ఎంటర్ అయిన వాళ్ళకి కానీ ఆల్రెడీ ఈ ప్యాటర్న్ గురించి మళ్ళీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, సో ఈ డీటెయిల్గా నేను ఈ సిలబస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మీరు చూడండి. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, ఎండోమెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 2 పార్ట్స్, ఈఓ గ్రేడ్ 3 సిలబస్ అండ్ ప్యాటర్న్ ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 సిలబస్ మనం చూస్తున్నాం అనమాట. 2 స్టేజెస్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 2 స్టేజెస్ నేను ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటనేది మీకు డీటెయిల్డ్గా నేను వివరిస్తాను, అది చూద్దాం. సో స్టేజ్ 1 వచ్చేసరికి మీకు ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ ఉంటుంది స్టేజ్ 1. సో ప్రిలిమ్స్లో మళ్ళీ 2 సెక్షన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో 2 సెక్షన్స్. సెక్షన్ ఏ వచ్చేసరికి మీకు జిఎస్ ఉంటుందన్నమాట. ఈ జిఎస్ 50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, అంటే జనరల్ స్టడీస్. ఆ జనరల్ స్టడీస్ సిలబస్ ఏంటి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అది 50 మార్క్స్ ఉంటుందన్నమాట. అండ్ ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెక్షన్ బి వచ్చేసరికి మీకు హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనమాట. సో ఇది 100 మార్కులకు ఉంటుంది. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చేసరికి మీకు 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. అంటే టోటల్ 150 మార్క్స్ పేపర్. 150 మార్క్స్ పేపర్. ఈ 150 మార్క్స్ పేపర్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో అంటే మీరు 3 తప్పులు చేస్తే 1 మార్క్ తీసేయడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ మీరు తప్పుగా ఆన్సర్ చేస్తే 0.33 మార్క్స్ డిడక్ట్ అవుతుంది అనమాట. మీరు ఆన్సర్ చేయకపోతే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు, కానీ మీరు తప్పుగా కనుక ఆన్సర్ చేస్తే మీరు 0.33 మార్క్స్ నెగిటివ్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. మీకు 110 ప్లస్ 120 ప్లస్కి మీరు టార్గెట్ చేయాలి. ప్రిలిమ్స్లో కనుక మీరు క్రాక్ చేసుకోవాలంటే 120 ప్లస్కి మీరు టార్గెట్ చేయాలి. సో అంటే అంత పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోవాలి, నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎక్కువ రాయాలి. ఓకే. సో అండ్ వేరాజ్ మెయిన్స్కి వచ్చేసరికి ఈ పైన ఈ 2 సెక్షన్స్ని 2 పేపర్స్గా డివైడ్ చేశారు. అంటే జిఎస్ వచ్చేసరికి 150 మార్క్స్ అండ్ టెంపుల్స్, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వచ్చేసరికి 150 మార్క్స్ అనమాట. సో ఈ రెండిట్లో మీకు 150 మార్క్స్. సో 300 మార్క్స్కి మెయిన్స్ ఉంటుందన్నమాట. 2 పేపర్స్గా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో కూడా మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. అప్పుడు పేపర్ బట్టి మనం కట్ ఆఫ్ అనాలిసిస్ మనం చేసుకోవచ్చు. సో ఇది అంటే ప్రిలిమ్స్ ఒక స్టేజ్, మెయిన్స్ ఒక స్టేజ్. సో ఇలా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సిలబస్ ఏంటి, మీకు జిఎస్లో ఉన్న సిలబస్ ఏంటి, మెయిన్స్లో అండ్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉన్న సిలబస్ ఏంటనేది చూద్దాం. సో జనరల్ స్టడీస్లో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఉండేది ఫస్ట్ టాపిక్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే మీకు కరెంట్ అఫైర్స్తో మీరు తరోగా ఉండాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏమేమి వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఈవెంట్స్ అంటే రీసెంట్గా ఏదన్నా నరేంద్ర మోడీ ఎక్కడన్నా ఏదన్నా ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు, ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, లేకపోతే ఏదైనా ముఖ్యమైన ఇన్సిడెంట్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గానే
ఆపరేషన్ సింధూర్ జరిగిందనుకోండి, ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అంశాలు. ఆర్ రీసెంట్గా ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ మీటింగ్ జరిగింది ప్రపంచవ్యాప్తంగా, సో అది మనకి ఇంపార్టెంటే. అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఏదైతే బాగా న్యూస్లో ఉంటున్నాయో, ఇండియాలో కూడా ఏదైతే బాగా న్యూస్లో నలుగుతుందో అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అన్ని డైమెన్షన్స్లో మనం చదువుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ అండ్ ఆథర్స్ అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఓకే, ఆర్ ఎనీ అదర్ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, ఆర్ ఏదన్నా అపాయింట్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. సో మన రీజనల్గా జరిగే అంశాలను కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఏదన్నా ఒక సంస్థ ఏర్పాటు చేశారు, లేకపోతే గవర్నమెంట్ ఏదన్నా పాలసీ అనౌన్స్ చేసింది, లేకపోతే గవర్నమెంట్ ఒక స్కీము ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి లాంచ్ చేసింది, ఓకే. సో ఇలాగా రీజనల్ అంశాలు కూడా న్యూస్లో బాగా ఏదైతే న్యూస్లో వస్తుందో అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. వాటిని మనం దృష్టిలో పెట్టుకొని చదువుకోవాలి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, కంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇప్పుడు మనం టెన్త్ వరకు మనం నేర్చుకున్న సైన్స్ ఉంటుంది కదా, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, అది డే టు డే అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచెస్లో యూజ్ చేసే ఆ మందుగుండు అదేంటిది, ఆ మెటీరియల్ ఏంటి అని అడగచ్చు. సో అంటే డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసే ఈ జనరల్ సైన్స్ అప్లికేషన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ బయాలజీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్స్ అవ్వచ్చు, దాని ఇంపార్టెన్స్, దాని డెఫిషియన్సీ, ఆ విటమిన్ డెఫిషియన్సీతో వచ్చే డిసీజెస్ ఏంటి, సో అది జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కిందకు వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో మనం డిఫరెంట్ మిసైల్స్ యూజ్ చేసాం, డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ యూజ్ చేసాం. సో ఇవి వాటి ఫంక్షనింగ్ ఏంటి, దాని ప్రిన్సిపల్స్ ఏంటి, నెక్స్ట్ ఇస్రో ఏదన్నా ఒక శాటిలైట్ లాంచ్ చేస్తుంది అనుకోండి, దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవెంట్స్ మనం తెలుసుకోవాలన్నమాట. అదే డిఫరెంట్ అన్ని రంగాల్లో, అంటే ఇప్పుడు అగ్రికల్చర్లో అవ్వచ్చు, లేకపోతే మీరు న్యూక్లియర్ ఎనర్జీ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, ఈ రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇప్పుడు 5G అవ్వచ్చు, 6G అవ్వచ్చు, నెక్స్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్స్, సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే మీరు హిస్టరీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్, 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్లో మోడర్న్ ఇండియా మీదే మనం ఫోకస్ చేయాలి. అండ్ ఏపీ రిలేటెడ్ మోడర్న్ ఇండియా కూడా మనం చదువుకోవాలి. ఇక్కడ స్పెషల్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, సో ఇండియన్ మోడర్న్ ఇండియా చదువుకోవాలి, ఇండియన్ హిస్టరీ చదువుకోవాలి, అండ్ ఏపీ మోడర్న్ హిస్టరీ కూడా మీరు చదువుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్. సో ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీ, రిఫార్మ్స్ అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అన్నారు కదా, సో అంటే పాలిటీ మొత్తం చదవాల్సిందే. మన చారిత్రక నేపథ్యం నుంచి మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, నెక్స్ట్ కేంద్రంలో ఉన్న ప్రెసిడెంట్ అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్న గవర్నర్ అవ్వచ్చు, నెక్స్ట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్, సో అక్కడ పార్లమెంట్, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్, సో హైకోర్టు, సుప్రీంకోర్టు, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది మాత్రమే కాకుండా గవర్నెన్స్, పబ్లిక్ పాలసీల గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ ఏదన్నా పాలసీ చేసింది అనుకోండి, ఓకే, సో ఆ పాలసీస్ కూడా మనం తెలుసుకోవాలి. కేంద్రం చేసిన పాలసీ అవ్వచ్చు, రాష్ట్రాలు చేసిన పాలసీ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అని అడిగారు. సో రాష్ట్రంలో ఉన్న రకరకాల రంగాల్లో ఉన్న పాలసీస్ అవ్వచ్చు అండ్ కేంద్రంలో ఉన్న పాలసీస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చింది.
సో దాని గురించి మనం తెలుసుకోవాలి. సో ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, కేంద్రంలో ఉన్న ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, రాష్ట్రంలో ఉన్న ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీ చదువుకోవాలి, ఏపీ ఎకానమీ చదువుకోవాలి. బోత్ ఎకానమీస్ మనం చదువుకోవాలి, ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. ఫర్ ఎగ్జాంపుల్ 5 year ప్లాన్స్ అవ్వచ్చు. 5 year ప్లాన్స్ నుంచి రీసెంట్గా మనం తీసుకొచ్చిన వికసిత్ భారత్ ప్లాన్స్ వరకు అవన్నీ చదువుకోవాలి. రకరకాల రంగాల్లో అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఈ రంగాల్లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, ఓకే, సో దాంట్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రంగాల్లో అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇండస్ట్రీస్ అవ్వచ్చు, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, నెక్స్ట్ సోషియో ఎకనామిక్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, కేంద్రంలో అవ్వచ్చు. సో ఎకనామిక్ సర్వే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఫిజికల్ జాగ్రఫీ వరకు చదువుకుంటే చాలు. ఇప్పుడు మనకి జనరల్గా జాగ్రఫీని మేజర్ డివిజన్గా మనం తీసుకుంటే ఫిజికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ అంటారు. సో జాగ్రఫీని మనం 2 డివిజన్స్గా మనం తీసుకోవచ్చు. జాగ్రఫీని ఒకటి ఫిజికల్ జాగ్రఫీ, 2 హ్యూమన్ జాగ్రఫీ. హ్యూమన్ జాగ్రఫీలో ఎలా ఉంటుందంటే మైగ్రేషన్ అవ్వచ్చు, నెక్స్ట్ పాపులేషన్ రిలేటెడ్ డైనమిక్స్ తెలుసుకుంటాం, మైగ్రేషన్ తెలుసుకుంటాం. నెక్స్ట్ ఈ రంగాలన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఎకనామిక్ జాగ్రఫీ ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకుంది ఫిజికల్ జాగ్రఫీ మాత్రమే. ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏంటంటే ఇప్పుడు మన భారతదేశం ఎక్కడుంది, సో దాని లొకేషన్ ఏంటి, ఫిజికల్ ఫీచర్స్ ఏంటి, ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ ఏంటి, అంటే నార్త్లో హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ప్లెయిన్స్, ప్లాట్యూస్, సో ఇవన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే రివర్ సిస్టమ్ ఎలా ఉంది, నదీ వ్యవస్థ అని అంటాం. ఓకే, క్లైమేట్ మనం చదువుకోవాలి, శీతోష్ణ స్థితి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ అడవుల గురించి తెలుసుకుంటాం, వెజిటేషన్ గురించి తెలుసుకుంటాం. సో ఇదంతా కూడా ఫిజికల్ జాగ్రఫీ కిందకు వస్తుందన్నమాట. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో దీని గురించి మనం తెలుసుకోవాలి. సో విపత్తు నిర్వహణ, సో ఇది బ్రీఫ్గా మనం తెలుసుకుంటే చాలు. డీటెయిల్డ్గా మీరు డెప్త్కి వెళ్ళే కొద్దీ మీకు కష్టమైపోద్ది. సో బ్రీఫ్గా అసలు విపత్తులు ఏ రకాలు ఉన్నాయి, సో వాటిని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం, సో ఒకవేళ ఒక విపత్తు జరిగితే ఆ విపత్తుని మనం ఎలా ఎదుర్కొంటున్నాము, దానికి ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఏ సంస్థలు ఈ విపత్తు నిర్వహణలో భాగంగా పనిచేస్తున్నాయి. ఓకే, సో ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏ సంస్థలు పనిచేస్తున్నాయి, ఇదంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ డిజాస్టర్ అని అన్నాడు కదా. అంటే జనరల్గా ఈ రిమోట్ సెన్సింగ్ యూజ్ చేస్తే మనం ఎక్కువ ఈ డిజాస్టర్స్ మనం ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఓకే, సో దాని గురించి ఆ మెకానిజం గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అంటే ఎన్విరాన్మెంట్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ కూడా మనకి ఇక్కడ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి, నెక్స్ట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం ఏది అచీవ్ చేస్తాం, ఇంకా ఏది అచీవ్ చేయాలి, నెక్స్ట్ వాటికి సంబంధించిన ఈ సంస్థలు ఏం పనిచేస్తున్నాయి, మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఏం పనిచేస్తున్నాయి, ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో కూడా రకరకాల ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్స్ ఏంటి, మన భారతదేశం యొక్క రోల్ ఏంటి, ఓకే, సో గ్లోబల్ వార్మింగ్ ఏంటి, సో ఇవంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో వీటి మీద నుంచి కూడా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. సో రీజనింగ్, అర్థమెటిక్,
సో మీరు చిన్నప్పటి నుంచి కనుక బయాలజీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంది అని అనుకుంటే, అంటే ఆఫ్టర్ 10th బయాలజీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంది అని అంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చదువుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు, భయపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో అర్థమెటిక్ రీజనింగ్ ఈ రెండు అడిగే అవకాశం ఉంది, అడుగుతారు, సిలబస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ డేటా అనాలిసిస్, టాబులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, సమ్మరీ స్టాటిస్టిక్స్ సచ్ యాజ్ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ అండ్ కోషియంట్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. అంటే స్టాటిస్టిక్స్లో బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఈ మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్ ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. అంటే మనం 9th and 10th ఎస్పెషల్లీ 10thలో ఈ స్టాటిస్టిక్స్ చదువుకుంటాం కదా, సో ఆ బేసిక్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్లీ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్, పొలిటికల్, లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో వీటికి ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఈ బైఫర్కేషన్ ఇష్యూస్, ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ బైఫర్కేషన్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ విడిపోవడం ద్వారా మనకు జరిగిన నష్టాలు ఏంటి, ఈ బైఫర్కేషన్ యాక్ట్ మొత్తం చదువుకోవాలి. సో ఇప్పుడున్న స్టేటస్ ఏంటి, ఓకే, సో అప్పుడు విడిపోయిన తర్వాత మన కండిషన్స్ ఏంటి, ఇప్పుడున్న మన కండిషన్స్ ఏంటి, ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రభావం ఏంటి, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి, సోషల్ ఇంపాక్ట్ ఏంటి, కల్చరల్ ఇంపాక్ట్ ఏంటి. సో ఇలా ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది మనం జిఎస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం సిలబస్. ఇప్పుడు వచ్చేసరికి పేపర్ 2 సిలబస్. అంటే ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి సెక్షన్ బి సిలబస్ అనమాట. మెయిన్స్లోకి వచ్చేసరికి పేపర్ 2 సిలబస్. దీని గురించి శిరీష మేడం గారు ఆల్రెడీ మీకు కంప్లీట్గా చెప్పారు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. సో మన క్లాసెస్ కానీ మెంటార్షిప్ కానీ. ఇంకోటి ఏంటంటే చాలామంది సార్ మాకు తెలుగులో ఈ సిలబస్ పెట్టండి అని అడుగుతున్నారు. నేను ఈ వీడియో అప్లోడ్ అయిన ఈవినింగ్ కల్లా మీకు ఈ సిలబస్ని నేను మీకు మన యాప్లో మెటీరియల్స్ సెక్షన్లో నేను పెడతాను. అది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్ని. ఓకే, కావాలనుకుంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, ఇదంతా ఇంగ్లీష్లో ఉంది కదా, తెలుగులో కావాలని అడుగుతున్నారు కాబట్టి తెలుగులో నేను పెడతాను మీకు. ఓకే, సో పేపర్ 2 వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. సో ఇందులో 150 క్వశ్చన్స్ ఇస్తారు. మెయిన్స్లో పేపర్ 2 150 మార్క్స్ అనమాట. నెక్స్ట్ అదే ప్రిలిమ్స్లో వచ్చేసరికి 100 మార్క్స్కే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే సార్ పేపర్ 1 50 మార్క్స్ అండ్ పేపర్ 2 వచ్చేసరికి 100 మార్క్స్ కదా, సో పేపర్ 1 మీద నేను తక్కువ ఫోకస్ చేసి పేపర్ 2 మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి సరిపోతుంది కదా అని అనుకుంటారు. సో ఎప్పుడు అలా చేయకండి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో దానివల్లే చాలామంది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల మొన్న రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చాలామంది నష్టపోయారు. సో ఒకదానికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఇంకోదానికి తక్కువ ప్రియారిటీ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ నష్టపోయారు. సో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఏది టఫ్గా ఇస్తారు, ఏది ఈజీగా ఇస్తారని చెప్పలేము, ఏది మోడరేట్గా ఇస్తారని చెప్పలేము. సో పేపర్ అనేది మనం బ్యాలెన్స్డ్గా చదువుకోవాలి, అన్నిటినీ సమానంగా చూడాలి. ఈ సెక్షన్స్లో కూడా మీరు ఒకదానికి రామాయణానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మహాభారతానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అలా చదివితే మీరు పర్ఫెక్ట్గా స్కోర్ చేయలేరు. ఓకే, మీరు బెటర్ స్కోర్ చేయలేరు. సో కాంపిటీషన్ కూడా హెవీగా ఉంది. సో మనకే ఆల్మోస్ట్ 150+ స్టూడెంట్స్ మన దగ్గర ఆల్రెడీ అడ్మిషన్స్ తీసుకున్నారు అండ్ స్టిల్ మోర్ స్టూడెంట్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ అనమాట. సో అయితే ఏంటంటే నేను చెప్పే సలహా మాత్రం మీరు పాటించండి, అన్నిటికీ సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ ఒక్కదానికి ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అలా చేయకండి. మీకు తెలియని దానికి ఎక్కువ నేర్చుకోవడానికి చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ రీజనింగ్ నాకు చాలా వీక్గా ఉన్నారనుకోండి, అసలు రాదనుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ మీద ఒక అరగంట ఎక్స్ట్రా పెట్టండి. ఓకే, మనకి ఏదైతే రాదో దాని మీద కొంచెం అడిషనల్గా ఎఫర్ట్ పెట్టండి. ఎకానమీ రాదనుకోండి, దాంట్లో బేసిక్స్ తెలియవు అనుకోండి, దాని మీద ఇంకొంచెం అడిషనల్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టండి. సో అలా చేయండి, అంతేగాని
ఒకదాన్ని అసలు పూర్తిగా స్కిప్ చేసేసి ఇంకో వేరే వాటి మీద నేను రిలే అయిపోతానంటే కాదు. మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను స్టూడెంట్స్ అందరికి కూడా. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఓవర్కమ్ చేయట్లేదు అనమాట. ఓకే, సో ఇప్పుడు పేపర్ 2 సిలబస్ మనం చూద్దాం. రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం. సో క్యారెక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి సంబంధం ఏంటి, ఒక క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ మీద క్వశ్చన్. ఓకే, వేరియస్ పార్ట్స్, కాండాస్ ఆఫ్ రామాయణ. సో రకరకాల కాండాలు ఉన్నాయి. సో అందులో దాని గురించి ఆల్రెడీ మేడం క్లాసెస్ బాలకాండ, అయోధ్యకాండ ఆల్రెడీ కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు అరణ్యకాండలో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ మెంటర్షిప్. ఓకే, అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాం అన్నమాట. సో దాని గురించి నేను మళ్ళీ చెప్తాను. అండ్ డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ, డిఫరెంట్ డైనాసిటీస్ ఏంటి. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణ. సో వేరియస్ ప్లేసెస్ గురించి అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్యారెక్టర్స్, డైనాసిటీస్ అండ్ ఈ కాండాలు ఏంటి, నెక్స్ట్ ప్లేసెస్ ఏంటి. సో ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వాటి మీద మనం ఫోకస్ చేయాలి. మీకు అలాగే వాటి మీద ఫోకస్ చేస్తూనే మనం మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నాకు జనరల్గా మొత్తం రామాయణం ఇస్తాము. నెక్స్ట్ వాటి మీద ఫోకస్ చేసి సపరేట్గా మెటీరియల్ కూడా ఇస్తాం. నెక్స్ట్ మహాభారత, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ మహాభారత, వేరియస్ పార్ట్స్, పర్వాస్ ఆఫ్ మహాభారత. ఈ మహాభారతలో రకరకాల పర్వాలు ఏమున్నాయి, మహాభారతలో డైనాసిటీస్ ఏమున్నాయి, డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ మహాభారత. ఓకే, సో వీటి గురించి మనం మహాభారత గురించి కూడా మనం డీటెయిల్డ్గా మనం తెలుసుకోవాలి. అండ్ మీకు మెటీరియల్ కూడా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ భాగవతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ భాగవతం, వేరియస్ పార్ట్స్, స్కందమ్స్ ఆఫ్ భాగవతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ భాగవతం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ భాగవతం. సో దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. భాగవతంలో రకరకాల స్కందాలు ఏమున్నాయి, ఓకే, సో భాగవతానికి సంబంధించిన ప్లేసులు ఏంటి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ భాగవతంలో వచ్చే క్యారెక్టర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ హిందూ పురాణాస్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ వేరియస్ హిందూ పురాణాస్. ఓకే, నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ పురాణాస్. సో ఈ రకరకాల హిందూ పురాణాల గురించి మనం తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న ప్లేసెస్ ఏంటి అది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టెంపుల్ ఆగమాస్, డిఫరెంట్ ఆగమాస్ ఇన్ హిందూ శాస్త్రాస్. ఓకే, వైష్ణవం అవ్వచ్చు, వైఖానాసం అవ్వచ్చు, పంచతంత్రం అవ్వచ్చు, ఓకే, శ్రీ వైష్ణవం అవ్వచ్చు. సో ఇవి కూడా మనకి ఈ రకరకాల శాస్త్రాల మీద కూడా మనం ఫోకస్ చేయాలి. శైవంలో డిఫరెంట్ సెక్ట్స్, ఓకే, అందులో రకరకాల వర్గాలు ఉన్నాయి కదా. సో అవి కూడా మనం తెలుసుకోవాలి. ఆదిశైవం అవ్వచ్చు, వీరశైవం అవ్వచ్చు, జనగామ అవ్వచ్చు, కాపాలిక అవ్వచ్చు. మనం మూవీస్ చూస్తున్నప్పుడు తెలుస్తుంది కాపాలిక అని. ఇందులో రకరకాల శైవంలో కూడా రకరకాలు ఉన్నాయి. మదర్ గాడెస్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ హిందూ ఫెస్టివల్స్ దట్ విల్ బి సెలబ్రేటెడ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్న రకరకాల హిందూ ఫెస్టివల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం భారతదేశంలో ఉన్న రకరకాల హిందూ ఫెస్టివల్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాసికల్ ఫైన్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. సో ఫైన్ ఆర్ట్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. డాన్సెస్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు. సో మన భారతదేశంలో ఉద్భవించిన ఈ ఫైన్ ఆర్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వేదిక్ కల్చర్, యజ్ఞాస్, యాగమాస్ ఇన్ వేదిక్ కల్చర్, వేదాస్, ఉపవేదాస్, ఉపనిషత్స్, ధర్మాస్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం హిస్టరీలో వేదిక్ కల్చర్లో చదువుకుంటాం కదా, అందులో కొంత భాగం ఇక్కడ కలుస్తుంది అనమాట. సో అందులో రకరకాల యజ్ఞాలు ఏంటి, యాగమాలు ఏంటి,
నెక్స్ట్ వేదాలేంటి, ఉపవేదాలేంటి, ఉపనిషత్స్ ఏంటి, ధర్మాలేంటి, ఇలాగా వేదిక్ కల్చర్ మీద మనం ఫోకస్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్ ఇన్ హిందూ రిలీజన్. సో మనం కల్ట్ ఫాలోవర్స్ అని అంటారు కదా, అంటే ఇందులో హిందూ ఫిలాసఫీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తమకు నచ్చినట్టుగా బేసిక్ తీసుకొని, ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని రకరకాలుగా మాడిఫికేషన్స్ చేస్తూ వాళ్ళకంటూ ఒక సిస్టమ్, ఒక ఆర్డర్ తీసుకొచ్చుకున్నారనమాట. సో అందులో డిఫరెంట్ ఫిలాసఫీస్ ఏంటి, డిఫరెంట్ కల్ట్స్ ఏంటి హిందూ రిలీజన్లో, వాళ్ళకి సంబంధించిన గురువులు ఏంటి, ఆ ఫిలాసఫీస్ ప్రొఫెస్ చేసిన గురువులు ఏంటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ కల్ట్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ హిందూ రిలీజన్, ఆల్వార్స్, నాయనార్స్, ఓకే. సో శంకరాచార్య, రామానుజాచార్య, మాధవాచార్య, బసవ, ఇలాగా రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి కదా, వాటి గురించి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ. హిందూ సొసైటీలో ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో అడాప్షన్ ఏంటి, సక్సెషన్ ఏంటి, వారసత్వం ఏంటి, నెక్స్ట్ అడాప్షన్ ఎవరన్నా దత్త తీసుకోవాలంటే దాని ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్. సో దీని గురించి మనం ఎండోమెంట్ యాక్ట్ మనం చదువుకోవాలన్నమాట. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. అంటే ఇది సెక్షన్ 57 ఎండోమెంట్ యాక్ట్ మనం చదువుకోవాలి. ఓకే. సో మన దేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈ టెంపుల్స్ ఉంటాయి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటికి ఏ విధంగా ఫండ్స్ అలొకేషన్ చేస్తుంది గవర్నమెంట్ కానీ, లేకపోతే అది ఏ విధంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తుంది, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరి చేతిలో ఆ ఫండ్ ఉంటుంది, ఎలా డిపాజిట్ చేయాలి, ఓకే. సో ఏ టెంపుల్ ఎవరి పరిధిలో ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయాన్ని బట్టి అది ఎవరి పరిధిలోకి రావాలనేది కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో అది కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇందులో డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో దీని గురించి తెలుసుకోవాలి. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క అధికారాలు ఏంటి, బాధ్యతలు ఏంటి, ఓకే, పవర్స్ ఏంటి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఈ సెక్షన్స్ వీటి మీద ఫోకస్ చేస్తే మీకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా రిలేటెడ్ టు ఎండోమెంట్స్ ల్యాండ్స్, ఓకే. యాక్ట్, రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్, సెక్షన్స్ 75 to 86 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ 30/87. సో ఈ ల్యాండ్ని ఏ విధంగా హోల్డ్ చేయడం, దానికి సంబంధించిన ఎండోమెంట్ ల్యాండ్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన సెక్షన్స్ ఏంటి, ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇలాగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, దీనిలో ఉన్న ప్రతి పార్ట్ మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సార్ నేను పార్ట్ 11, 12 and 9 అదే 10 వదిలేస్తాను, మిగతాయి చదువుకుంటాను, దాంట్లో స్కోర్ చేసుకుంటా అంటే కాదు. ఎవ్రీ పార్ట్ ఇంపార్టెంట్. ప్రతి పార్ట్ని సమానంగా మీరు చదువుకోండి, సమానంగా దాని మీద మీరు గ్రిప్ సంపాదించుకోవడానికి ట్రై చేయండి. ఒకటి ఇప్పుడు రామాయణం బాగుంది కదా అని దాన్ని వింటూ కూర్చోకండి, లేకపోతే భాగవతం బాగుంది కదా, మహాభారతం బాగుంది కదా, సో దాంతో హిందూ ఫిలాసఫీ మొత్తం వచ్చేస్తుంది కదా అని అనుకోవద్దు. సో దేనికి దానికే డివైడ్ చేస్తూ మీకు ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక సెక్షన్ మీద, ఒక పార్ట్ మీద కొంచెం ఎక్స్ట్రా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రతిదాన్ని మీరు సమానంగా తీసుకుంటేనే అప్పుడు మీరు ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ మీకు ఉంటుంది. అండ్ ఈసారి ఎగ్జామ్ టఫ్గా కూడా ఉండబోతుంది. ఎందుకనంటే రీజన్ ఏంటంటే కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. సో లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా టఫ్గా ఉండొచ్చు ఆర్ మోడరేట్గా ఉండొచ్చు. ఓకే. సో అండ్ ఐఏఎస్ అకాడమీలో ఈ పేపర్ 1కి పేపర్ 2కి రెండింటికి కూడా మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాంట్లో పేపర్ 1 తెలుగు మీడియం, పేపర్ 2 అనేది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పేపర్ 2 అనేది తెలుగులోనే ఉంటుంది ఎగ్జామ్, తెలుగులోనే మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 మీకు ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ దాని కోర్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎండోమెంట్ పేపర్ 1 పేపర్ 2 అని ఇచ్చాం కదా, ఇందులో పేపర్ 1 వచ్చేసరికి ఇక్కడ తెలుగు మీడియం అని ఉంది కదా,
తెలుగు మీడియంలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 అనేది ఎవరికైనా తెలుగు మీడియంలోనే ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే క్లాసెస్ ఇస్తాము, పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, మెంటార్షిప్ కూడా ఉంటుంది. అండ్ 2 years వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫీజ్ డీటెయిల్స్, ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కూడా మీరు పేమెంట్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే కొంతమంది సార్ నేను ఇంగ్లీష్ మీడియం సార్ చిన్నప్పటి నుంచి నాకు 10th తర్వాత నేను ఇంగ్లీష్ మీడియమే, నాకు ఇంగ్లీష్లో కావాలి సార్ అనుకుంటే పేపర్ 1 ఇంగ్లీష్లో ఉంటుంది, పేపర్ 2 తెలుగే ఎవరికైనా కానీ. సో ఈ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది, పీడిఎఫ్ మెటీరియల్, మెంటార్షిప్ అండ్ టెస్ట్ మీకు 2 years వరకు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అది కాకుండా సార్ నాకు ఆల్రెడీ నేను జిఎస్ మీద నాకు గ్రిప్ ఉంది, నాకు పేపర్ 2 క్లాసెస్ మాత్రమే కావాలి అనుకుంటే మీకు పేపర్ 2 క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము, నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ పైన 2 ప్రోగ్రామ్స్లో మీకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం, క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, ఎగ్జామ్స్. సో అదే ఎండోమెంట్ పేపర్ 2 మాత్రమే అయితే అందులో క్లాసెస్ మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 3 కాకుండా మీకు ఓన్లీ మెంటార్షిప్ అండ్ ఎగ్జామ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే కొంతమంది ఆల్రెడీ లాస్ట్ టైం మేము చదువుకున్నాం సార్, మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ కావాలి, ముందు నుంచే మేము ఎగ్జామ్స్ రాయాలి అని అనుకుంటే మీరు దీంట్లో పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, షెడ్యూల్ ఇచ్చి పీడిఎఫ్ మెటీరియల్ ఇస్తాము ఆ రోజు టాపిక్కి, అండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ కల్లా. సో ఇలాగ మీకు మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీరు కనుక ఫాలో అయ్యారంటే క్రాక్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తున్నాను, అండ్ మీకు వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కూడా, నాతో మాట్లాడాలంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కాంటాక్ట్ చేసి మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ సిలబస్ తెలుగు మీడియంలో మీకు ఈ సిలబస్ పీడిఎఫ్ నేను యాప్లో అప్లోడ్ చేస్తాను, మెటీరియల్ సెక్షన్లో దాన్ని అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు, ఆప్షన్ ఇస్తాను నేను. ఓకేనా, సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.